హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్గా నేను కెంట్ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి. సో దీని వర్కింగ్ కండిషన్ ఏంటి, ఇది ఎలా ఉంది, దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి, కంప్లీట్గా దీని గురించి ఈరోజు వీడియోలో చూసేద్దాం. మీకు కెంట్ ప్రైమ్ ప్లేస్ మేడం. యాక్చువల్లీ దీని మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే మీ వాటర్లో ఉండే మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ప్రాసెస్ చేసుకుంటూ ఇచ్చుకుంటా, ప్లస్ వాటర్లో ఉన్న ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడం. మనకు నార్మల్గా వాటర్లో ఇంప్యూరిటీస్ వచ్చేసి మేజర్గా 3 టైప్స్ ఉంటాయి మేడం. ఫిజికల్ ఇంప్యూరిటీస్ అండ్ కెమికల్ ఇంప్యూరిటీస్, బయాలజికల్. ఫిజికల్ అంటే మట్టి, మడ్, రస్ట్, ఇనుము ఇలాంటివి వస్తాయి కదండి, ఇవన్నీ కంప్లీట్ ఫిజికల్ ఇంప్యూరిటీస్ మేడం. నెక్స్ట్ బయాలజికల్ ఇంప్యూరిటీస్ అంటే బ్యాక్టీరియా అండ్ వైరస్. కెమికల్ ఇంప్యూరిటీస్ అంటే ఫ్లోరైడ్, క్లోరైన్. ఇప్పుడు ఒకవేళ మీరు మున్సిపల్ వాటర్ యూజ్ చేస్తే బ్లీచింగ్ వస్తుంది మీరు, ఇవన్నీ మీకు కెమికల్ ఇంప్యూరిటీస్. వాటన్నిటిని రిమూవ్ చేసుకుంటా మీకు పర్ఫెక్ట్ వాటర్ ఇవ్వడం దీని కాన్సెప్ట్. ఓకే మేడం, అది ఎలా ప్రాసెస్ అవుతుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పవర్ ఆన్ చేశారు. దీనికి వచ్చేసి మనకు వాటర్ అనేది ఏవైతే ఉన్నాయో ఫ్రీ ఫిల్టర్లోకి వెళ్తుందండి. ఈ ఫ్రీ ఫిల్టర్ వర్క్ ఏంటంటే మన వాటర్లో వచ్చే ఫిజికల్ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అది 5 మైక్రాన్స్ వరకు ఇక్కడ స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుండి వాటర్ అనేది ప్యూరిఫికేషన్ తర్వాత ఆఫ్టర్ లోపల మీకు ఇన్సైడ్ ఒకటి సెడ్మెంట్ ఫిల్టర్ అని ఉంటుందండి. ఇన్సైడ్ ఇది సెడ్మెంట్ ఫిల్టర్. దాని వరకు ఏంటంటే దీని తర్వాత వచ్చిన తర్వాత ఏదైతే ఇంకా ఫిజికల్ ఇంప్యూరిటీస్ ఉంటాయో వాటన్నిటిని స్టాప్ చేయడం దాని వర్క్ అండి. ఓకే అండి. నెక్స్ట్ అక్కడ నుండి వాటర్ అనేది పంప్కి వస్తాయి. ఈ పంప్ వర్క్ ఏంటంటే 100 dp స్పీడ్ తోటి రన్ అవుతుంది. 100 dps అనేది మినిమం మనకు ఆర్ఓ అనేది ఫ్లోయింగ్ రావాలంటే మినిమం 100 dps పంప్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ నుండి వాటర్ అనేది నెక్స్ట్ కార్బన్ ఫిల్టర్లోకి వెళ్తాయి. కార్బన్ ఫిల్టర్, ఈ కార్బన్ ఫిల్టర్ వర్క్ ఏంటంటే వాటర్లో ఉండే ఎలాంటి కెమికల్ ఇంప్యూరిటీస్ అయినా కానివ్వండి, ఫ్లోరైడ్, క్లోరిన్, బ్లీచింగ్ అలాంటి ఏమన్నా కానీ ఇక్కడ స్టాప్ చేస్తుంది. స్టాప్ చేసి అక్కడ నుండి వాటర్ అనేది మీకు ఇక్కడ ఎస్వి అనే ఒక లాక్ ఉంటుంది మేడం. సోలనాయిడ్ వాల్వ్ ఉంటుంది దీన్ని. దీని వర్క్ ఏంటంటే మనకి ఎప్పుడైతే పవర్ కట్ అవుతుందో ఆటోమేటిక్గా వాటర్ ఫ్లోయింగ్ అనేది కట్ చేస్తుంది. దీనిలోకి వెళ్తాయి వాటర్. ఇక్కడ నుండి త్రూ పైపింగ్ ఇక్కడ మనకు ఆర్ఓ మెమరైన్ అనేది ఉంటుంది పైన టాప్లో. ఆర్ఓ మెమరైన్లోకి వెళ్తాయి. ఆర్ఓ మెమరైన్లోకి వెళ్ళిన తర్వాత ఆర్ఓ మెమరైన్ ఏం చేస్తుందంటే 0.001 మైక్రాన్ మెమరైన్ అనేది లోపల క్యాటరేజ్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే వాటర్ అనేది మీరు ఇక్కడ ఎండింగ్ లో చూడండి, దీనికి ఎండింగ్ లో 2 పైప్స్ ఉన్నాయండి. చూసారా, 2 పైప్స్. ఈ పైప్ వచ్చేసి మీకు రిజెక్షన్ అండి, ఇది వచ్చేసి ప్యూరిఫికేషన్ ఉంటుంది. ఏవైతే మనం ఇచ్చిన వాటర్ ఉన్నాయో దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అది ఎలాంటి ఇంప్యూరిటీస్ అనేవి కావండి, ఫిజికల్, కెమికల్, బయాలజికల్ ఇంప్యూరిటీస్ ని 90% ఆఫ్ తీసేస్తుంది. తీసేసి అక్కడ నుండి వాటర్ అనేది ఇక్కడ రిజెక్షన్ ద్వారా మీకు బయటకు వెళ్ళిపోతుంది మేడం, కంప్లీట్ రిజెక్షన్ ద్వారా. ఓకే అండి, ఇది సిస్టమ్ దీంట్లో. నెక్స్ట్ కదండి, ఇందులోకి వెళ్ళి మీకు వాటర్ అనేది ప్యూరిఫికేషన్ అయి వస్తూ ఉంటాయి. ఇది 10% TDS తోటి వస్తుంది. మనకు 90% అనేది బయటకు వెళ్ళిపోయిన తర్వాత 10% TDS తోటి వాటర్ అనేది ఇందులోకి వస్తుంది. ఇందులో నుంచి వాటర్ అనేది ఇక్కడ యూవీ ల్యాంప్ ఉంటుంది మేడం, దీన్ని చాంబర్ అంటారు. దీని లోపల యూవీ అల్ట్రా వైలెట్ ల్యాంప్ ఉంటుంది. ఈ ల్యాంప్ ఏం చేస్తుందంటే ఈ ప్రాసెస్ తర్వాత ఇంకేమైనా బ్యాక్టీరియా, వైరస్ ఉంటే కంప్లీట్గా మీకు ఇక్కడ స్టాప్ చేస్తుంది. స్టాప్ చేసి ఇక్కడ నుండి వాటర్ అనేది మీకు ఇక్కడ పోస్ట్ కార్బన్ అని ఉంటుంది. పోస్ట్ కార్బన్ ఈ ప్రాసెస్ తర్వాత కూడా ఇంకేమైనా కానీ కెమికల్ ఇంప్యూరిటీస్ ఉంటే మీకు ఇక్కడ స్టాప్ చేసి వాటర్ అక్కడ నుండి స్టోరేజ్ ట్యాంక్కి పంపిస్తుంది. ఓకే అండి, అది సిస్టమ్. ఇన్ కేస్ ఈ ప్రాసెస్లో మీరేమైనా మినరల్స్ లాస్ అయితే ఒకవేళ ఇక్కడ వర్క్ అనేది ఎలా అవుతుందంటే మీకు ఇక్కడ ఆర్ఓ చూసారు ఇంతకుముందు ఇన్సైడ్ ఇన్పుట్ ఆర్ఓ వాటర్, ఈ ఇన్పుట్కి అడిషనల్ మనకు ఒక బైపాస్ అనేది ఉంటుంది మేడం. ఈ బైపాస్ ఏం చేస్తుందంటే టీడీఎస్ కంట్రోలర్ అనేది ఉంటుంది మేడం. ఈ టీడీఎస్ కంట్రోలర్ అనేది ఏవైతే మనం మినరల్స్ ఒకవేళ లాస్ అయితే ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇది అడ్జస్టబుల్ అండి, మాన్యువల్గా ఉంటుంది. అడ్జస్టబుల్ ద్వారా అక్కడ నుండి వాటర్ అనేది ఇక్కడ యూఎఫ్ అనే క్యాటరేజ్ ఉంటుందండి. యూఎఫ్ క్యాటరేజ్కి వెళ్తాయి. యూఎఫ్ క్యాటరేజ్ ఏం చేస్తుందంటే వాటర్లో వచ్చే సైన్స్, బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో వాటిని స్టాప్ చేసి వాటర్ అనేది మళ్ళీ త్రూ మనకు ఇంకొక బైపాస్ వే ద్వారా ఇక్కడ యూవీలో సెకండ్ కనెక్షన్ ఇస్తుంది. మనకు మినరల్స్ కావాలంటే ఇక్కడనే యాడ్ అవుతాయి అన్నమాట. సేమ్ మళ్ళీ అక్కడ నుండి సేమ్ ప్రాసెస్. యూవీ ల్యాంప్లోకి వెళ్ళి బ్యాక్టీరియా, వైరస్ అంటే స్టాప్ అయిపోయి అక్కడ నుండి వాటర్ అనేది మళ్ళీ పోస్ట్ కార్బన్కి వచ్చేసి సేమ్ యాసిడ్స్ ఇందులోకి వచ్చేస్తుంది. అది దీని సింపుల్ మేడం. దీనికి ఉన్న అడిషనల్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఏదైతే ఈ యూవీ ల్యాంప్ ఉందో ఇందులో స్టోరేజ్ ట్యాంక్లో కూడా మళ్ళీ అడిషనల్గా వస్తుంది. స్టోరేజ్ ట్యాంక్లో కూడా అడిషనల్గా వస్తుంది.
బికాస్ ఎందుకనంటే ఎనీ యూవి ఏదైనా కానివ్వండి వాటర్లో ఉన్న బ్యాక్టీరియా వైరస్ని ఒకసారి రేసింగ్ ఇచ్చిన తర్వాత 8 to 12 hours మాత్రమే దాని పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ దాని తర్వాత మళ్ళీ బ్యాక్టీరియా వైరస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి ప్రాసెస్ అనేది మీకు రిపీట్ కాకుండా ఉండడానికి ట్యాంక్లో యూవీ అనేది అడిషనల్ ఇస్తారు మీకు స్టోరేజ్లో ఉన్న వాటర్. ఇది ఏం చేస్తుందంటే ఎవ్రీ 2 to 3 hours ఒకసారి ట్యాంక్లో యూవీ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిపోయి ఇందులో కూడా మళ్ళీ బ్యాక్టీరియా వైరస్ రాకుండా చూస్తూ ఉంటుంది. అది దీంట్లో ఉన్న అడిషనల్ బెనిఫిట్. ఇది ఇందులో ఉన్న వాటర్స్ 24 to 48 hours ఎప్పుడైనా యూజ్ చేసుకునే విధంగా డిజైన్ చేయబడ్డ మోడల్ ఇది. ఓకే మేడం. మోడల్లో అడిషనల్గా మీకు డిస్ప్లే ఆప్షన్ ఉందండి. ఈ డిస్ప్లేలో మీకు ఏమేమి షో చేస్తుందంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్ పాయింట్స్ ఉన్నాయి కదండి, ఇది ఫిల్టర్ లైఫ్ అండి. ఫిల్టర్ లైఫ్ అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే దీంట్లో యావరేజ్గా 760 hours టైమింగ్ ఉంటుందండి. ఏదైతే మనం ఎంతో చూసాం కదా మెయిన్ క్యాటరేజ్ ఆర్ఓ అనేది, దాని టైమింగ్ అనేది దీంట్లో సెట్ చేస్తారండి. మనం ఎంత యూజ్ చేసినా కొద్దీ అప్పుడప్పుడు ఈ బ్లూ కలర్ పాయింట్స్ అనేవి డౌన్ అవుతూ ఉంటున్నాయండి. ఫస్ట్ థింగ్ ఇందులో. నెక్స్ట్ ఇట్ సైడ్ బ్లూ కలర్ పాయింట్స్ ఉన్నాయి కదండి, ఇది మీ వాటర్ స్పీడ్ ఆర్ఓ ఫ్లో. ఇప్పుడు మ్యాక్సిమం స్పీడ్లో వస్తుంది కాబట్టి మీకు పాయింట్స్ అనేది స్పీడ్ ఉన్నాయండి. ఒకవేళ వాటర్ అనేది డౌన్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాటర్ అనేది స్టాప్ చేస్తున్నాను అండి. మీకు ఇక్కడ ఇప్పుడు మెల్లిమెల్లిగా డౌన్ అవుతూ ఉంటాయి చూడండి. ఇక్కడ ఆర్ఓ ఫ్లో అనేది డౌన్ అవుతూ ఉంటుంది, వాటర్ స్పీడ్ అనేది పడిపోయిందండి కంప్లీట్గా. మళ్ళీ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు 1 పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంక్రీజ్ అవుతుంది వచ్చేసారన్నా ఈ సిస్టమ్ మీద. ఇది కంప్లీట్ ఫుల్ అయిపోయింది కానీ నెక్స్ట్ ఇక్కడ పవర్ అనే సింబల్ ఉంది కదండి, ఈ సింబల్ అనేది మీ మిషన్లోకి పవర్ వచ్చిందా లేదా డిస్ప్లే చేస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ప్యూరిఫికేషన్ సింబల్ పడి రొటేట్ అవుతుంది చూసారా మేడం. ఇది మిషన్ అనేది రన్నింగ్లో ఉన్నంతసేపు ఈ సింబల్ అనేది మీకు యాక్టివేట్లో ఉంటుందండి. ఎప్పుడైతే 9 లీటర్ స్టోరేజ్ ఉంటుందండి, ఇది 9 లీటర్ స్టోరేజ్ అయ్యి ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆఫ్ అయిపోతుందో అప్పుడు మీకు ఈ సింబల్ అనేది అవుట్ అయిపోయి ఇక్కడ ట్యాంక్ ఫుల్ అనే సింబల్ వస్తుందండి. మళ్ళీ మీరు 2 లీటర్స్ 3 లీటర్స్ వాటర్ కన్జంప్షన్ చేస్తారు కదా, అప్పుడు మళ్ళీ ఆటోమేటిక్ ఆన్ అయిపోయి మళ్ళీ ప్యూరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది మినరల్ ఇండికేటర్ అండి. దీంట్లో వచ్చేసి మనకు లో, గుడ్, హై అని ఉంది చూసారా, ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. మనం టీడీఎస్ అనేది ఎప్పుడైతే 80 బిలో వచ్చేస్తుందో అప్పుడు మినరల్స్ అనేది లోకి వస్తుందండి. 80 నుంచి 200 to 250 వరకు ఉన్న వాటర్లో గుడ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ 250 పైన వాటర్ టీడీఎస్ అనేది వస్తుందో అప్పుడు మీకు హై అనేది ఉంటుంది. దీంట్లో మనం యావరేజ్గా సెట్ చేసాం 80 అనేది, కాబట్టి ఇప్పుడు మనకు గుడ్లో ఉందండి ఇందులో ఆప్షన్. ఒకవేళ వాటర్ అనేది మీకు 80 టీడీఎస్ కంటే బిలో వచ్చాయి అనుకోండి, అప్పుడు లోలోకి వస్తుంది. అండ్ వాటర్ కూడా కంప్లీట్ స్వీట్ ఉంటాయండి, అదే సిస్టమ్. ఎప్పుడైతే హైలోకి వస్తుందో వాటర్ అనేది మీకు సాల్టీగా అయిపోతాయి కంప్లీట్గా, ఆ వాటర్ మీకు డైరెక్ట్ తాగలేదు. ఆ సిస్టమ్ అనేది ఉంటుంది మేడం. ఇది కాకుండా ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే మిషనరీలో ఇక్కడే డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఇక్కడ వాటర్ అనేది ఆఫ్ చేస్తాం మేడం, అగైన్ నేను మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసినప్పుడు అయితే కంప్లీట్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ అనేది ఆగిపోతుంది. ప్రాబ్లం ఏంటనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు డిస్ప్లే పడింది చూడండి, నో ఇన్పుట్ వాటర్ అని డిస్ప్లేలో మీకు వాటర్ అనేది రావట్లేదని పడింది. ఇది కంప్లీట్ ఆటోమేటిక్ సిస్టమ్ మేడం. మీకు వాటర్ రాకపోయినా ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఎవ్రీథింగ్ ఇక్కడ డిస్ప్లేలో పడుతుంది మీకు. నేను మళ్ళీ వాటర్ ఆన్ చేస్తున్నాను, అది లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఈ సింబల్ అనేది వెళ్ళిపోతుంది, ప్యూరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఫ్లోయింగ్ అనేది పెరుగుతుంది చూడండి. సింబల్ వెళ్ళిపోయిందండి, నో ఇన్పుట్ వాటర్ అనేది, ప్యూరిఫికేషన్ స్టార్ట్ అయింది, ఫ్లోయింగ్ కూడా 1 by 1 స్టార్ట్ అవుతుంది. ఓకే మేడం, అది మీకు డిస్ప్లే సిస్టమ్. దీంట్లో ఎనీ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఇక్కడ మీకు కస్టమర్ కేర్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుందండి. అది మీకు కస్టమర్ కేర్ నెంబర్ అండి. ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక్కడ అడిషనల్గా మనకు ఎల్సిడి ఆన్ అనే ఒక బటన్ ఉంది చూసారా, ఈ బటన్ ఏంటంటే సేమ్ ఈ డిస్ప్లే కూడా మనం యూజ్ చేయకపోతే మన మొబైల్ లాగా స్లీప్ మోడ్లోకి వెళ్తుంది. ఒకవేళ దాన్ని మళ్ళీ మీరు చూసుకోవాలంటే ఇక్కడ డిస్ప్లే ఎల్సిడి ఆన్ అనే బటన్ ప్రెస్ చేస్తే డిస్ప్లే అనేది మీకు మళ్ళీ విజిబుల్గా వస్తుంది. ఇది టీడీఎస్ మీటర్ అండి. మన వాటర్ క్వాలిటీ అనేది టీడీఎస్ మీటర్ ద్వారానే చెక్ చేస్తాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఏవైతే వాటర్ ఉన్నాయో దీంట్లోకి తీసుకుంటున్నాను వాటర్ అనేది నేను. ఇది డైరెక్ట్ వాటర్. మీకు డైరెక్ట్ వాటర్లో టీడీఎస్ అనేది చూస్తే మనము
440 ఆ లెవెల్లో ఉందండి. నెక్స్ట్ ఆఫ్టర్ ప్యూరిఫికేషన్ తర్వాత చెక్ చేస్తే ఈ వాటర్ అనేది మనకు 100 వరకు ఉందండి. ఓకే అండి. ఇది బేస్డ్ ఆన్ వాటర్ ప్రెజర్ని బట్టి కొన్నిసార్లు 10 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అది సిస్టమ్ అండి. మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ మీకు కొన్ని పాయింట్స్ అనేది డిఫరెన్స్ కనబడుతుంది. చూసారా, 8 పాయింట్స్ అనేది డౌన్ ఉంది, 4 పాయింట్స్ వరకు వచ్చింది. అది సిస్టమ్ దీంట్లో ఉన్నది. TDS వాటర్ క్వాలిటీ అనేది దీంట్లో చెక్ చేస్తాను. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదండి డిస్ప్లేలో, అది మినిమం 80 ఎంత ఉంది అనేది మనకి ఇందులో డిస్ప్లే కనబడుతుంది. దీని ద్వారా చెక్ చేస్తాను. ఫిల్టర్ అనేది ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మినిమం క్లీన్ చేసుకోవాలండి. ఈ ఫిల్టర్ క్లీన్ చేసుకునేటప్పుడు మనము పవర్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ వాల్వ్ ఉంది కదా, రెడ్ కలర్ వాల్వ్, దీన్ని ఇది స్ట్రైట్గా ఉంటే మీకు ఆన్ అండి. ఇట్ సైడ్ కన్నా ఆఫ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్ సైడ్కి అంటున్నాను దీన్ని. ఇప్పుడు వాటర్ అనేది స్టాప్ అవుతుంది మీకు, ఇందులోకి వెళ్ళే వాటర్. జస్ట్ దీన్ని మీరు ఇట్లా పట్టుకొని ఇట్లా ఓపెన్ చేస్తే కింది వరకు ఓపెన్ అవుతుందండి కంప్లీట్గా. ఇన్సైడ్ ఉండే ఫిల్టర్ అండి ఇది. ఇన్సైడ్ ఉండే ఫిల్టర్ మీ వాటర్లో వచ్చే డస్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా దీనిపైన ఇట్లా పట్టేసుకుంటుందండి. దీన్ని 15 డేస్కి ఒకసారి ఓపెన్ చేసినప్పుడు మీరు జస్ట్ ట్యాప్ కింద పెట్టేసి ఇట్లా చూస్తూ ఉంటే మీకు డస్ట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ మీకు డస్ట్ లాంటిది వెళ్ళిపోకుండా ఉంటే మీ దగ్గర చపాతీ కర్ర ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇట్లా కొట్టిన కొద్దీ దీనికున్న డస్ట్ మొత్తం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. ఇట్లా క్లీన్ చేసుకుంటేనే మీకు లోకల్ ఫిల్టర్ అనేది లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఓకే అండి. అది సిస్టమ్. దీన్ని కూడా మీరు వాష్ చేసుకోవాలంటే వాష్ చేసుకోవచ్చు, ఇందులో ఏమి ఉండదండి. వాష్ చేసుకోవాలంటే వాష్ చేసుకోవచ్చు. బట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బ్లాక్ కలర్ వాచెస్ ఉన్నాయి చూసారా, 2. ఇది ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు ఈ వాచెస్ అనేది జాగ్రత్త అండి. ఒకవేళ పోయి అనుకోండి వాటర్ అనేది కంప్లీట్ లీక్ అవుతూనే ఉంటుంది, మీకు ఏం చేసినా స్టాప్ కాదు. ఓకే మేడం. అలానే ఇన్సెట్ చేసుకోవాలి. దీన్ని రెడ్ సైడ్ పెట్టినా సెట్ అవుతుందండి. టైట్ చేసినప్పుడు టైట్ అవుతుంది. బట్ కంప్లీట్ టైట్ చేయొద్దండి ఎట్ ఏ టైము. ఫస్ట్ ఆఫ్ వరకు టైట్ చేసి దీంట్లో వాటర్ ఫిల్ చేయాలి మేడం. ఎందుకంటే మనం ఎంటీ చేసాం, దీన్ని ఎంటీ చేసినప్పుడు లోపల ఎయిర్ ఉంటుంది. కంప్లీట్ ఒకటేసారి టైట్ చేసి వాటర్ ఆన్ చేస్తే లాక్ పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఆఫ్ వరకు ఎక్కించి దీంట్లోకి ఫస్ట్ వాటర్ ఆన్ చేసి వాటర్ ఫిల్ చేయాలి కొంచెం. వాటర్ ఫిల్ అయ్యి వస్తున్నాయి చూసారా బయటకి. అప్పుడు కంప్లీట్ ఆఫ్ చేసి కంప్లీట్ ఫుల్ టైట్ చేయాలి మీరు దీన్ని. ఓకే, కంప్లీట్ ఫిల్ అయిన తర్వాతే టైట్ చేయాలి. టైట్ చేసి మళ్ళీ వాటర్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఏమైనా లీకేజ్ అవుతుందా చూసుకొని, లీకేజ్ అవుతుంటే ఇంకొంచెం టైట్ చేసుకోవాలి. మ్యాక్సిమం మీరు ఎంత వీలైతే అంత టైట్ చేసుకోండి. లీకేజ్ అవుతుంటే ఇంకా ఎక్కువ టైట్ చేసుకోండి. నెక్స్ట్